తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకేమో తల్లిదండ్రుల విలువ తెలీదు. తల్లిదండ్రులు లేనోళ్ళకి మాత్రం ఆ విలువ ఏంటో తెలుస్తది. నాకైతే బాగా తెలుస్తదబ్బా! ఎందుకంటే నాకు కూడా అమ్మ, నాన్న లేరు. ఏంటక్క ఆమ్లెట్ ఏస్తూ తల్లిదండ్రుల కోసం చెప్తున్నారనుకుంటున్నారా? ఆమ్లెట్ కథ కూడా ఉంది. ఈయనేమో మేమందరం కొంచెం మేము ఆరుగురం కూడా లేట్‌గానే లేసాము. ఒంట్లో బాలేదు ఎవ్వరికీ. అందరికీ దగ్గు, జలుబును, చలి ఎక్కువుంది కదా! ఇంక పిల్లలకి, ఈయనకి, నాకును. ఇంక ఈయనేమో వర్క్ చేసుకుంటున్నాడు. నాకు ఫుల్‌గా అయితే ఆకలేతుంది మహి అన్నాడు. నాకు ప్రాణం ఎట్లనో అయిపోయింది. ఎందుకంటే ఎంత అర్ధరాత్రి ఆకలేతుందండి అని అడిగినా కూడా నాకు ఏదోటి చేసి పెడతాడు. లేదంటే ఏదోటి ఆర్డర్ అయినా పెడతాడు. 2 గంటల వరకు కూడా ఏదోటి ఆర్డర్ పెడతాడు పాపం. ఆకలంటే మనం ఎలా తట్టుకుంటాం? మనం తల్లిలా చూసినోళ్ళు మనం కూడా చూడాలి కదా! మన కోసమే కష్టపడుతున్నారు వాళ్ళు మాత్రం అనేసి. ఇంకా ఆయనకి ఆమ్లెట్ ఏసి పెట్టేసినా. మా సెకండ్ పాప అయితే లక్కీని, క్యూటీని పాపం ఇంటికాడ చూస్తుంది. మేమిద్దరం అయితే హాస్పిటల్‌కొచ్చాం. పెద్ద ఆమెకైతే ఎక్కువ ఉన్నదనేసి జలుబు. ఇక్కడైతే ఒక తల్లయితే నైటీతోటి వచ్చింది. బాబుకైతే ఏమైందో ఏంటో తెలీదు గానీ, మొత్తం మీద అయితే నైటీతో అయితే వచ్చింది. తల్లి ప్రేమ ఇలాగే ఉంటది కదా! నాకైతే ఎంత జాలేసిందో. సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! మీరు మంచోళ్ళు చేసుకుంటారు. లైక్ కూడా చేయండి. బాయ్ బాయ్.